హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావణి హోమ్. ఈరోజు వచ్చేసి నేను మీకు తోటకూర టమాటా కర్రీ చేసి చూపిస్తున్నానండి. ఇది చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు అండ్ టేస్ట్ అయితే చాలా బ్రహ్మాండంగా ఉంటుందండి. దీన్ని మాత్రం మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయాల్సిందే. ఎందుకంటే మనము ఆకుకూరతో చేస్తున్నాం కాబట్టి ఆకుకూర అనేది మన ఆరోగ్యానికి చాలా మంచిది. సో ఇంకా లేట్ చేయకుండా అయితే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా హిట్ చేయండి. అలా చేయడం వల్ల నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. సో ఇక్కడైతే నేను ఒక కడాయి తీసుకున్నానండి. కడాయిలో ఒక 3 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ కొంచెం వేడయ్యాక ఇందులో పోపు దినుసులు వేస్తున్నానండి. ఆవాలు, జీలకర్ర, అలాగే కొన్ని ఉద్దిబ్యాళ్ళు, శనగబ్యాళ్ళు వేస్తున్నాను. వీటన్నిటిని ఒకసారి బాగా వేపుకుందాం. ఆవాలు, జీలకర్ర అన్నీ ఒకసారి బాగా వేగాలి చిటపట అని. సో ఇలా అంతటిని మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ఫ్రెష్గా తీసి ఉంచుకున్న కరివేపాకును కూడా వేస్తున్నానండి. అలాగే ఇందులో సన్నగా కట్ చేసి ఉంచుకున్న గార్లిక్ని కూడా వేస్తున్నాను. ఎల్లిపాయ వేయడం వల్ల మంచి ఫ్లేవర్ అయితే ఉంటుంది. సో వీటన్నిటిని ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో సన్నగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ని కూడా వేస్తున్నానండి. ఇక్కడ ఆనియన్ వచ్చేసి నేను ఒకటి మీడియం సైజ్ ఆనియన్ అయితే తీసుకున్నాను. సో ఆనియన్స్ అన్నీ బాగా మగ్గిపోవాలి. ఇలా మగ్గుతూ ఉన్నప్పుడే ఇలా మధ్యలో మనం కొంచెం పసుపుని కూడా యాడ్ చేసుకుందాం. పసుపుని యాడ్ చేయడం వల్ల ఆనియన్స్ అనేది కొంచెం త్వరగా మగ్గుతాయి. సో వీటన్నిటిని ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో సన్నగా కట్ చేసి ఉంచుకున్న గ్రీన్ చిల్లీస్ని కూడా వేస్తున్నానండి. ఇక్కడ నేను ఒక బిగ్ చిల్లీ తీసుకున్నాను. వీటన్నిటిని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని ఉంచుకున్న తర్వాత ఇందులోకి నేను ఫ్రెష్గా కడిగి ఉంచుకొని ఇలా కట్ చేసుకొని ఉంచుకున్నానండి. ఇలా తోటకూర, ఈ తోటకూరను కూడా ఇప్పుడు నేను ఇందులోకి యాడ్ చేసేస్తున్నాను. అండ్ తోటకూర అనేది మనకి ఆరోగ్యానికి చాలా మంచిదండి. దీంట్లో మంచి మినరల్స్ అండ్ విటమిన్స్ అయితే ఉంటాయి. అండ్ వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి రెసిపీ అని చెప్పచ్చు. ఇది మనం వారంలో ఒక 3 సార్లన్నా తీసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే తోటకూరలో ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుందండి. దీనివల్ల మనకి బాడీలో ఉన్న ఫ్యాట్ అయితే తగ్గుతూ ఉంటుంది. సో అంత బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. మీరు దీన్ని తప్పకుండా తీసుకోవడానికి, డైలీ మీ రొటీన్లో చేర్చుకోవడానికి ట్రై చేయండి. సో ఇలా అంతటిని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకుందాము. సో చూస్తున్నారా, తోటకూర అయితే ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి నేను సన్నగా కట్ చేసి ఉంచుకున్న టమాటా ముక్కల్ని కూడా వేస్తున్నానండి. ఇది వచ్చేసి తోటకూర టమాటా కర్రీ కాబట్టి ఇందులో నేను ఒక బిగ్ సైజ్ టమాటాని అయితే తీసుకున్నాను. టమాటా వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. టమాటా అనేది మనకి బాగా కుక్ అవ్వాలి పేస్ట్ లాగా. సో ఇప్పుడు కొంచెం సేపు మూత పెట్టేసి మరి కొంచెం సేపు అయితే ఉడికించుకుందాము. సో చూస్తున్నారా, టమాటా అయితే బాగా ఉడికిపోయింది, మ్యాష్ అయింది కదా. సో ఈ టైంలో నేను కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నానండి. సో ఇప్పుడు వీటన్నిటిని ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని మరో 2 నిమిషాల పాటు ఇలా మూత పెట్టేసి ఉంచుకోవాలి. ఈ వాటర్ అన్నీ ఎవాపరేట్ అయిపోవాలి. సో చూస్తున్నారా, వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయాయి కదా. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 స్పూను ధనియాల పొడి కూడా యాడ్ చేస్తున్నాను. అలాగే ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పును కూడా యాడ్ చేస్తున్నానండి. వీటన్నిటిని ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ కారం పొడిని కూడా యాడ్ చేస్తున్నాను. ఎక్కువ ఏమి యాడ్ చేయకూడదండి. మనం ఇక్కడ ఆల్రెడీ గ్రీన్ చిల్లీస్ అయితే యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ మీరు స్పైస్ని చూసి యాడ్ చేసుకోండి. సో ఇలా కారం పొడిని కూడా యాడ్ చేసిన తర్వాత వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, టేస్టీ మన తోటకూర టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి. రైస్లోకి తీసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ దీన్ని మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. అండ్ మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక బిగ్ లైక్ చేసేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ తోటి, బంధువులతోటి కూడా షేర్ చేయండి. అలాగే మీరు ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా హిట్ చేయండి. క్లిక్ చేయగానే మీకు అక్కడ ఆల్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఆల్ అని క్లిక్ చేయండి.
అలా చేయడం వల్ల నా వీడియో అప్డేట్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి తొందరగా. సో కీప్ వాచింగ్ మై వీడియోస్. అంటిల్ దెన్, బాయ్ బాయ్.